విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు చెందిన 2500 ఎకరాల భూమిని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయాలని ప్రతిపాదనలు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉపసంహరించాలి. సిపిఐ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్. ఈ డాక్యుమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం శ్రీకాకుళం దగ్గర నుండి తూర్పుగోదావరి జిల్లా వరకు 9 జిల్లాల్లో అనేక ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ 2047 అనే పేరుతో ఒక విజన్ ని రిలీజ్ చేసింది. దాని యొక్క వివరాలన్నీ పరిశీలన చేస్తే ఈ 9 జిల్లాలకు సంబంధించిన అనేక అంశాలు దానిలో పొందుపరిచింది. ప్రధానంగా ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నా ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా ఈ విజన్ ఉంది. ఈ విజన్ లో ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో కొల్లగొట్టడానికి పారిశ్రామిక అధిపతులకి కట్టబెట్టే ప్రయత్నంలో కుట్రలు పన్నుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మనందరూ తెలుసు, స్టీల్ ప్లాంట్ ఒకవైపున చాలా కీలకమైనది. ఎన్నికల సందర్భంగా కూడా కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన వాగ్దానం చేసింది. మేము కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చైనా స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెప్పింది. కానీ దానికి భిన్నంగా వ్యవహారం చేస్తా ఉంది. దాదాపు నైపుణ్యత కలిగిన కార్మికులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించారు. విఆర్ఎస్ పేరుతో కొంతమందిని తొలగించారు. దాంతో పాటు రకరకాలైన రా మెటీరియల్ ఏదైతే ఉందో రా మెటీరియల్ సప్లై చేయలేని స్థితి ఈరోజు ఉంది. వచ్చిన దానికి కూడా నాణ్యత లేదనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. గత స్టీల్ ప్లాంట్ ఏర్పడినప్పుడు ఏ యంత్రాలు అయితే ఉన్నాయో దాన్ని మరామత్తులు గాని ఇవి గాని చేయకుండా అనేక ఇబ్బందులు పడతా ఉంది. కార్మికుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ విజన్ లో స్పష్టంగా మీకు చూపిస్తున్నాను. 2500 ఎకరాల భూమి, స్టీల్ ప్లాంట్ భూమి, దీన్ని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడానికి ఈ విజన్ పేపర్ లో ఉంది. ఇది పచ్చి దుర్మార్గం. ఒకవైపున గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ భూముల్ని కుట్రలు పన్నారు, తీసుకున్నారు, ఆ రకంగా నిర్వీర్యం చేస్తున్నారని ఇప్పుడున్న కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పారు. చివరికి పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఈ రోజు ఈ విజన్ లో 2500 ఎకరాల భూమి ఎవరికి ఇస్తారు? ఇది ఎందుకోసం అంటే ఒకవైపున స్టీల్ ప్లాంట్ ని అనేక పద్ధతుల్లో బలహీనపరుస్తా ఉన్నారు, ఇంకో వైపున ఆస్తులు ఏవైతున్నాయో కారు చౌకగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. మనందరూ తెలుసు, ఇక్కడ డేటా సెంటర్ దగ్గర నుండి లేదా ఐటీ వాళ్ళకి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజం మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపిన ఘటన. డోలపేట గ్రామ హై స్కూల్లో విద్యార్థుల పట్ల సైన్స్ టీచర్ అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడన్న ఆరోపణలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజం మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపిన ఘటన. డోలపేట గ్రామ హై స్కూల్లో విద్యార్థినిల పట్ల సైన్స్ టీచర్ అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడన్న ఆరోపణలు. డోలపేట గ్రామ హై స్కూల్లో సైన్స్ టీచర్ ఆశీర్వాద్ విద్యార్థినిల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని బాధిత విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో స్కూల్కి వచ్చిన వారు టీచర్ను నిలదీశారు. ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదు, తక్షణమే చర్యలు తీసుకోవాలి, టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని హెడ్ మాస్టర్ను విద్యార్థినిలు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థినిల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. మాకు విషయం తెలిసిందండి. నాకు సాయంకాలం తెలిస్తే అంటే అడుగుదాం, పిలిపించి అడుగుదాం అనుకున్నాం. ఇలా బిగే పరీక్షలో పడ్డాం కదా, కూర్చొని పెడదాం, పిల్లలు కూడా పిలుద్దాం అనుకున్నాం. మాకు విషయం తెలిసిందండి. నాకు సాయంకాలం తెలిస్తే అంటే అడుగుదాం, పిలిపించి అడుగుదాం అనుకున్నాం. ఇలా బిగే పరీక్షలో పడ్డాం కదా, కూర్చొని పెడదాం, పిల్లలు కూడా పిలుద్దాం అనుకున్నాం. మాకు ఎక్కడ పడితే అక్కడే టచింగ్స్. ఎవరు ఏం చెప్తుంటాడు? సైన్స్. ఏం జరిగింది చెప్పు. నిన్న కరెక్ట్గా ఎక్కడ పడితే అక్కడేనండి టచింగ్. మాకు అది ఇబ్బందిగా ఉంది. మేము ఆడపిల్లలు అయ్యింది. అడిగారా? అడిగి సార్ని అడిగితే మళ్ళీ కొట్టేస్తాండ్రు, మోకాలుగా టేపిస్తాండ్రు బయట. చూసాడు ఎలా తెలుసా, అబ్బాయిని చూసి చీచి ఏటనేసి తంతాను. మాకు ఇది నచ్చలేదు.
ఆయన సస్పెండ్ చేయండి. మాకు ఎక్కడ పడితే అక్కడే టచింగ్స్. ఎవరు ఆశీర్వాద్ సార్ ఏం చెప్తుంటాడు? సైన్స్ ఏం జరిగింది చెప్పు నిన్న అక్కడ. కరెక్ట్ గా ఎక్కడ పడితే అక్కడేనండి టచింగ్. మాకు అది ఇబ్బందిగా ఉంది. మేము ఆడపిల్లలు అయ్యింది. అడిగారా? అడిగి సార్ని అడిగితే మళ్ళీ కొట్టేస్తాండ్రు, మోకాలుగా టేపిస్తాండ్రు బయట. చూసిన ఎలా తెలుసా, అబ్బాయిని చూసి చీచి ఏటనేసి తంతాను. మాకు ఇది నచ్చలేదు. ఆయన సస్పెండ్ చేయండి. మా పాప 7th క్లాస్ సార్, మా అక్కల పాప 9th క్లాస్ సార్. మా ఇద్దరు పాపలు ఇక్కడ చదువుతున్నారు, ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు ఏమొచ్చి సార్ సైన్స్ సార్ అనే ఒక సార్ ఏమొచ్చి మా పిల్లల మీద చేతులు వేసి అక్కడక్కడ రుద్దటం, తడిమి కొట్టడం, చేతులు పట్టుకొని పెసకటం చేసి మీద పడిపోతున్నారు సార్. ఆ సార్ గురించి మా పిల్లలు వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేసుకుంటే మేము వచ్చి అడగడానికి వచ్చాం సార్ డోల్పేట్ స్కూల్కి. వచ్చినాక ఆ సార్ ఏమొచ్చి ఇంకా అలా జరగదులేమో, తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పడం వల్ల మేమేమొచ్చి కంప్లైంట్ అయితే రాసాం సార్. రాతపూర్వకంగా అతను మరి ఇంకా చేయనని చెప్పడం వల్ల మేము డ్రాప్ అయ్యాం సార్. ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పాం సార్. ఇక్కడ స్టాఫ్ అంతా అలా జరగదని ఒప్పుకోవడం వల్ల మేము కంప్లైంట్ వెనక్కి తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేసిన రైతు నాయకుడు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, కెఎం శ్రీనివాసరావు తదితరులు. ఇంకొకరిని చేసిన ఆ రోజు మిమ్మల్ని ముఖ్యమంత్రిని అరెస్ట్ అయ్యి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పని మేము ఖండించాం. ఎవరినైనా కూడా ఉద్యమాలు చేసేదానికి ప్రజాస్వామ్య దేశంలో హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. అడిగే ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, అడిగే ధైర్యం ఉన్నది సిపిఎం. అందుకే అప్పలరాజు ఇక్కడ ఏ అధికారినైనా ఏ ప్రభుత్వం మినిస్టర్నైనా నిలదీసి అడుగుతున్నాడు. అందుకనే అప్పలరాజుని ఈ రోజు టార్గెట్ చేసి అప్పలరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అప్పలరాజు గారి ఇంటి దగ్గర ఉన్నాం. అలాగే లక్ష్మమ్మ వాళ్ళ తల్లిగారు, అట్లాగే లక్ష్మి భార్య ఇద్దరు కూడా వారు ఎంతో ధైర్యంగా ఉన్నారు. మాకు ధైర్యం చెబుతున్నారు. వాళ్ళు మేమేం పర్లేదు, గట్టిగానే ఉన్నాం, ఎన్ని రోజులైనా తేల్చుకుంటామని చెప్పేసి చెబుతున్నారు. అందుకని ఆ కుటుంబాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అందుకని ఎవరైనా ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు మార్గం అనేది కాదు. మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఇప్పటి వరకు నిజాయితీగా చేసేవాళ్ళు. మేమే పదవులు ఆశించి చేయడం. కొంతమంది పదవుల కోసం ఎన్నికల ముందే చేస్తారు. 3.5 ఏళ్లు 4 ఏళ్లు చంద్రబాబు నాయుడు బయటికే రాలా, లోకేష్ బయటికి రాలా. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆఖరి సంవత్సరం ఎన్నికల ముందు వచ్చి వాళ్ళని వాగ్దానాలు చేశారు. స్టీల్ ప్లాంట్ కాపాడుతా అన్నాడు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ముంచుతున్నాడు. ఇక్కడ నక్కపల్లిలో పెడతా అన్నాడు. నక్కపల్లి ఇక్కడ ఏం బెటరు, ఇక్కడ భూములు మాత్రమే తీసుకుంటారు. ఈ భూములకు స్టే ఆర్డర్ తీసుకొచ్చిన సిపిఎం. అడగండి, ఇక్కడ ఉన్న నాయకులందరికీ తెలుసు. ఆ గ్రామాలు 7 పంచాయతీల్లో కూడా వాళ్ళతో సొసైటీ పెట్టించింది నేను. వాళ్ళతో హైకోర్టులో, ఉమ్మడి హైకోర్టులో 2003లో హైకోర్టులో స్టే తీసుకొచ్చింది సిపిఎం. ఆ విధంగా ఉమ్మడి హైకోర్టు నుంచి కూడా ఈ ప్రజలకు అండగా ఉన్నటువంటిది సిపిఎం. అందుకని దీన్ని మీరు ఆపాలనుకుంటే ఖచ్చితంగా దాని పర్యవసానాలు ఎదుర్కొంటారు. దీని యొక్క తర్వాత దీనికి జరిగినటువంటి నష్టాన్ని ఎవడు కూడా పూడ్చుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ప్రజలందరికీ మేము మనవి చేసేది ఏమంటే, ఇది ప్రజల ఉద్యమం. అప్పలరాజు జైలుకి వెళ్ళినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగక్కర్లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం ముందుకెళ్లాలి. దానికి అవసరమైనటువంటి సహకారం సంపూర్ణంగా సిపిఎం పార్టీ అందిస్తుంది. ఇప్పటికే లోకనాథం గారు, వి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులంతా కూడా ఈ ఉద్యమంతో ఉన్నారు. మన బంధుని మీరు అక్రమంగా ఆపడం జరిగింది. ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వండి, ప్రజలు ఏం చేస్తారో అప్పుడు రుజువు అవుతుంది. అందుకని ప్రజల ఉద్యమాన్ని అణిచేదానికి ప్రభుత్వం చేస్తే రాష్ట్రం అంతా కూడా ఈ రోజు తీవ్రంగా చేస్తాం. రేపు సిఐటియు అఖిల భారత మహాసభల్లో కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇది దేశవ్యాప్తమైనటువంటి సమస్యగా మళ్లిస్తాం. భూ సమస్య అనేది ఒక్కచోట కాదు. మీరు కావాలని దేశంలో ఉన్నటువంటి భూములు, గనులు, ప్రజల సంపదని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ఇది మీ విధానం తప్పు. అందుకని మీ విధానానికి పోట్లాడడానికి ఫిబ్రవరి 12వ తేదీ సమ్మెకు కూడా పిలిపించాం దేశవ్యాప్తంగా. ఇందులో పీడీ యాక్ట్ లో అప్పలరాజుని అరెస్ట్ చేయడాన్ని కూడా మేము ఖండిస్తూ దానిలో జోడించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ప్రజలు సహకరించాలని మనవి చేస్తున్నాం. ఋషికొండ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేసిన సివిల్స్ ఉచిత శిక్షణ శిబిరాన్ని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరత్ చంద్ర ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. చదువుకోవాలి అనే ఆశ, వాళ్ళకు ఉన్నటువంటి ధ్యాసని మనం ప్రోత్సహించుకుంటూ వెళ్ళాలి. మీ తల్లిదండ్రులు కూడా మీరు చదువుతారు, ఖచ్చితంగా మా పిల్లలు సాధిస్తారు. ఎందుకంటే ఒక్క విషయం మాత్రం చెప్తాను, ఇప్పుడు ఈ
గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదంటే సివిల్స్ కానీ ఏవైనా కానీ ఒకసారి రాస్తే పాస్ అయిపోతాం అనుకోవడం మాత్రం అనుకోకండి దయచేసి. వెంటనే రాసిన వెంటనే అవ్వలేదు అనుకొని ఏదో డిస్కరేజ్ అయిపోవటం, ఏదో జాబ్కి వెళ్ళిపోతాం అనుకోవటం, అలా కాకుండా ఇంట్లో పేరెంట్స్ మనల్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా 2 సార్లైనా 3 సార్లైనా అది కొట్టే వరకు మన శిఖరం ఎక్కాలి అనేది మాత్రం చూసుకోవాలి. దానికోసం మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మీరు ముఖ్యంగా ఆలోచించండి. కష్టపడాలి దానికోసం. ఎందుకంటే చాలా మంది 12 గంటలు 14 గంటలు కూడా చదువుతారు. మీకు నాకు తెలిసి 16 గంటలు చదవమని చెప్తాను అనుకుంటాను. ఎందుకంటే మా అబ్బాయితో డిస్కస్ చేస్తుంటారు ఎన్ని గంటలు చదువుతున్నావు అని. ఎందుకంటే చదవాలి. అంత చదివితే మీరు 10 మందికి రేపు సహాయం చేయగలుగుతారు. మీ జీవితం మీరు బాగు చేసుకోగలుగుతారు. ఎందుకంటే చాలా మంది లీడర్లు ఉన్నారు బయట. చాలా మంది లీడర్లు ప్రశాంతంగా పడుకునే వాళ్ళంట. ఎప్పుడు అంబేద్కర్ గారు ఎప్పుడు పడుకునేవాళ్ళు కాదంట. రాత్రి 11, 12 అయినా వర్క్ చేస్తుండేవాళ్ళంట. ఒకరోజు ఒక ఉన్నతమైన వ్యక్తి వచ్చి మీరు ఏంటంటే ఎప్పుడు పడుకోలేనంటే, నా జాతి వాళ్ళు ఎవరు పడుకోలేదండి, ఇంకా సుఖంగా నిద్రపోవట్లేదు. కాబట్టి ఈరోజు నేను సుఖంగా పడుకుంటే మా వాళ్ళు పడుకోలేరు. కాబట్టి వాళ్ళు సుఖంగా పడుకునే వరకు నేను కళ్ళ నిండా నిద్రపోను అని చెప్పారు. మనలో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, ఎంతవరకు సేవ చేయగలను, ఎంతవరకు చేయగలనంటే ప్రభుత్వం పూర్తిగా నాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది కాబట్టి నేను చేయగలను. ఇందాక మాకు ఐఏఎస్ ఆఫీసర్ అయిన, ఎందుకంటే నాకు ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా రెస్పెక్ట్. శరత్చంద్ర గారు ఒక విషయం చెప్పారు. ఎందుకంటే హిల్ టాప్ వెళ్ళడానికి ఖచ్చితంగా మేము బండల్లో మనకి వెహికల్స్ ఏమి వెళ్ళవు. ఎందుకంటే కొంతమంది అరకు, పాడేరు, రంపచోడవరం, అలాగే గుమ్మలక్ష్మపురం, సాలూరు ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి మీకు తెలుసు. హిల్ టాప్ ఏరియాలో మనకు వెహికల్ వెళ్ళదు. అక్కడికి వెళ్ళాలి అంటే ఏది వెళ్ళాలి? 2 వీలర్ వెళ్ళాలి. 2 వీలర్ వెళ్తే అక్కడ నుంచి పేషెంట్ ఇలా తీసుకొస్తాం. దానికి ఫీడర్ అంబులెన్స్ పెట్టాలి. ఫీడర్ అంబులెన్స్ పెట్టాలంటే ఏం చేయాలి? సీఎం గారిని అడగాలి. సీఎం గారు ఎస్సంటే నేనే పెట్టగలిగాను ఫీడర్ అంబులెన్స్. అప్పుడు ఫీడర్ అంబులెన్స్ బదులు ఒక మనిషి కూర్చొని అక్కడే ఆక్సిజన్ మాస్క్ పెట్టి కిందకు దించుతున్నాం. ఈరోజు డోలీ మోతలు లేకుండా గత సంవత్సరం మీరు ఊహించగలరా 1300 కోట్ల రూపాయలతో మన రాష్ట్రం మొత్తం రోడ్లు వేసి డోలీ మోతలు తగ్గించాం. పూర్తిగా నోన్ చేయలేదు, తగ్గించగలిగాం. ఇంకా ఈ సంవత్సరం కూడా చేస్తాం. అంటే మీలాంటి వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగాలు చేసి ఇంకో పెద్దగా చేస్తే మీరు కూడా సహాయం చేయగలుగుతారు. అదే ఇప్పుడు మనకి P4 హైడ్రోసిల్ సమస్యను నయం చేస్తామని నమ్మించి ఒక వృద్ధుడి నుండి 1,60,000 రూపాయలు వసూలు చేసిన నకిలీ ఆయుర్వేద ముఠా గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. సీతమ్మధార బాధితుడిని కలిసి మాయమాటలతో రామా టాకీస్ సమీపంలో ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్ కు రప్పించి ఈ మోసానికి పాల్పడ్డారు. శ్రీనగర్ అనే ఏరియా ఉంది. ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్ అని చెప్పేసి ఒక సెంటర్ని పెట్టి 15-20 రోజుల క్రితం కర్ణాటక నుంచి ఒక టీం వచ్చి అక్కడ ఒక ఆరోగ్య కేంద్రం కింద ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ మీకు ఈ అనారోగ్యం ఉంది, అనారోగ్యం ఉందని చెప్తూ దీన్ని మూలికల ద్వారా బాగు చేస్తాము, మాకు చాలా అనుభవం ఉంది, అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి, ఈ మూలికల ద్వారా ఇవన్నీ నయమైపోతాయని చెప్పేసి వాళ్ళని ట్రాక్లో పార్కుల దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర ఇలా ఈ ఏరియాలో మాటు వేస్తారు. ఒక టీం అంతా కూడా మాటు వేసి మనిషిని ట్రాప్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి రామా టాకీస్ దగ్గర శ్రీనగర్ తీసుకొచ్చి హాస్పిటల్ కింద డాక్టర్ల కింద నమ్మిస్తారు. ఇవన్నీ కూడా వైద్యానికి సంబంధించిన మూలికలని చెప్పేసి నమ్మించి బాగు చేస్తామని చెప్పేసి అని చేయడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద టీం, ఇదంతా కూడా పెద్ద గ్యాంగ్. ఇలా ఆపరేట్ చేయటం, మోసపోవడం, ప్రజలు డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. విశాఖపట్నంలో కూడా డిఫరెంట్ ప్రాంతాలు, మధురవాడ, అక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు టార్గెట్ చేసి డబ్బులు కూడా ఫోన్పే ద్వారా క్యాష్ ఇచ్చి చిన్నానికి రిసిప్ట్ ఇచ్చి మళ్ళీ న్యాయం కాకపోతే రిఫండ్ ఇస్తామని చెప్పి ఇవన్నీ కూడా చేసి
ఈ మందులు ఇచ్చి ఇవన్నీ కూడా ఏమై వ్యాలిడ్ మందులు కావు, ఏమై ఆయుర్వేదిక్ శాస్త్రం చెప్పిన మందులు కావు. దీని ద్వారా వాళ్ళు మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం. మోరోవర్ ఇలాంటివి ఆ ఓల్డేజ్ పీపుల్కి ఇలాంటివి ఇచ్చినందువల్ల వాళ్ళ ప్రమాదం, వాళ్ళ ఆరోగ్యం కూడా ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక ఆయిల్లో ఏదో ఒకటి కలిపేసి, వాళ్ళు సైంటిఫికల్లీ ఎక్స్పర్ట్స్ కాదు, ఇవి కూడా సైంటిఫికల్గా టెస్ట్ చేసినవి కావు. కాబట్టి ఇటువంటి మోసాల నుంచి ప్రజల్ని ఇటువంటి మోసాల బారిన ప్రజలు పడకుండా ఉండడానికి, ప్రజల్ని కాపాడడానికి ఈ విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ ఉంది. చాలా ఉపయుక్తమైన సమాచారంతో పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే కేసెస్ కూడా సోఫార్ ఉన్న కేసులు కొంతమందికి ఇక్కడ హైదరాబాద్లో 5 కేసులు, ఇక్కడ దేశం మొత్తం మీద కేసులు ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసి సంపూర్తి దర్యాప్తు చేసి దీంట్లో ఉన్న ఎంటైర్ టార్గెట్ని కూడా దీన్ని అరెస్ట్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి తద్వారా ఆస్తులు ఏదైనా సంపాదిస్తే దాన్ని కూడా కాన్ఫిస్కేట్ చేయడం కూడా జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకి విన్నవించింది ఏంటంటే ఆయుర్వేదమైనా, అలోపతి అయినా, దేనికైనా గత వైకాపా పాలనలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజలపై భారాన్ని మోపితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు. గత వైకాపా పాలనలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజలపై భారాన్ని మోపితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి 10,000 కోట్ల రూపాయల వరకు ప్రజలపై భారాన్ని మోపి అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు చొరవ తీసుకుని ప్రజలపై ఉన్న 5,000 కోట్ల భారాన్ని రద్దు చేశారని తెలిపారు. జగన్ దుర్మార్గపు చర్యలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. బీసీసీఎల్ అధ్యక్షుడు శివప్రసాదరావు, జ్యోతి, పుష్పలత, శ్వేత, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏదో కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ముందుగా జన్మదినోత్సవం జరుపుకుంటున్న సోదరి శ్వేత గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పప్పు బెల్లాలు పెట్టి పంచభక్ష పర్వణాలను దోచుకునే చరిత్ర మనం చూసాం. ఆనాడు ఎన్నికలు అయిన తర్వాత, గెలిచిన తర్వాత విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తాము, పేదవాడికి మధ్య తరగతి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే, ఇందాకే చెప్పాను నేను, ప్రజలకేమో పప్పు బెల్లాలు పెట్టి వారేమో పంచభక్ష పర్వణాలు మింగేసే టైప్లో బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి వారు ఏం చేశారంటే ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడి మీద, అది బిలో ప్రావర్టీలైన అవ్వచ్చు, ఎబో ప్రావర్టీలైన అవ్వచ్చు, పరిశ్రమ రకరకాల ఛార్జీలు పెట్టి సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు ఏడాదికి వారు అడ్డగోలుగా దోచుకునే పరిస్థితి మనం అందరూ చూసుకోం. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దుర్మార్గమైన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినప్పుడు కూడా వారికి ఏమో జ్ఞానోదయం కలగలేదు. ఎందుకంటే ప్రజాక్షేత్రాన్ని విడిచిపెట్టేసి కేవలం సోషల్ మీడియాని పట్టుకొని తాను చేయలేని పనులు కూడా తాను చేశానని పగటి కళ్ళకంటూ భ్రమల్లో ఊగిసలాడుతూ ఉన్నాడు. సరే, భగవంతుడు కూడా అలాంటి వారిని రక్షించలేరని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ భోగపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి క్రెడిట్ చోరీకి చంద్రబాబు పడరాని పాటలు పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భోగపురం ఎయిర్పోర్ట్ కు తొలుత 15,000 ఎకరాలు, ఆ తర్వాత 5,000 ఎకరాలు బాబు కావాలన్నారని,
ఆ ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు కూడా ఉంటే వాటి అన్నింటినీ అధిగమించి దానికి తాను శంకుస్థాపన చేశారని వైఎస్ జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్టుకు 15,000 ఎకరాలు కావాలన్నాడు. అందరూ గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 5,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి నిజంగా ప్రజలు ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. ప్రాజెక్ట్ టేకాఫ్ కాల. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్, వాట్ ఈస్ ది సైజ్. నెట్లేకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినారనుకో 2,700 ఎకరాలు అనేది బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది, ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప. మేము ఏరో సిటీకి ఒక 500 ఎకరాలు, 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం. ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం. మొత్తం 130 కేసులు కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం.